నమస్కారం. క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫిరాయింపులపై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు. అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయిలు ప్రోత్సహించొద్దని విమర్శ. అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తారని సవాల్. అభివృద్దికే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం. కేటీఆర్ వ్యాఖ్యలకు అద్దంకి దయాకర్ ఘాటు కౌంటర్. 3 ఏళ్ల పాలనపై విమర్శలు తిప్పికొట్టిన ప్రభుత్వం 10 ఏళ్లు పనిచేయాలని ప్రశ్న. కాంగ్రెస్ పాలనను పనులను ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్య. చంద్రబాబు లోకేష్ పై సజ్జల హెచ్చరిక. రాజకీయంగా సమాధి చేస్తామని ఘాటు వ్యాఖ్యలు. లోకేష్ డిఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ప్రజలు నిజాలను గుర్తిస్తారని విశ్వాసం. గ్యాస్ ధరల పెంపుపై కేంద్రంపై ఉత్తమ్ ఘాటు విమర్శలు. ధరల పెంపుతో సామాన్యులపై భారీ భారం. చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టం. నిర్ణయం పునరాలోచించాలని కేంద్రానికి డిమాండ్. రామ్ చరణ్ సినిమాపై సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు. రంగస్థలం స్థాయి విజయం మళ్లీ వస్తుందా అనుమానం. మంచి కథతో సినిమా రూపొందుతుందని ఆశాభావం. ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది అదే బీఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు ఇతరులు చేస్తే తప్పంటున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలోని అవినీతి ఆరోపణలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. తన 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ₹1 అవినీతిని రూపించినా వెంటనే రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. నియోజకవర్గ అభివృద్ది కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామన్నారు. ప్రజల ప్రయోజనాలే తన లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయంగా విమర్శలు చేయడం కంటే అభివృద్దిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ అవినీతి జరగడం మంచిది కాదని చెప్పారు. తెలంగాణ వచ్చి ఎవరికి మేలు చేసింది? తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి మేలు చేసింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి అధికారం వచ్చింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇవాళ పెద్ద ఎత్తున ఆ కుటుంబం ఉన్న వాళ్ళందరూ 100 ఎకరాల భూములు, వందల కోట్ల రూపాయల నిధులు, బ్రహ్మాండమైన ఫామ్ హౌజులు, ప్యాలెస్లు కట్టుకున్నారు. ఒక మాట ఆలోచించండి. ఇంతమంది నన్ను మాట్లాడుతున్నారు కేసీఆర్ ను కాదని కడియం శ్రీహరి పోయింది అని. అరే కేసీఆర్ బిడ్డే అంటున్నది కదా. కేసీఆర్ బిడ్డ కవిత అంటున్నది మా అయ్య అవినీతి చేసిండు, మా అన్న అవినీతి చేసిండు, అన్ని లంగ పనులు చేసిండు, నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నా, ఉద్యమకారులను పక్కన పెట్టిండ్లు, తెలంగాణ ధ్రువులను అందరం ఎక్కించిండ్లు, ₹1,000 కోట్ల సంపాదించిండ్లు. అందుకని నేను సొంత తండ్రి అయినా తండ్రితోనే దూరమై నేను పక్కకి వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకుంటా అని కవితే అంటున్నది కదా. కవిత మాట్లాడే మాటలకు, కవిత చేసే ఆరోపణలకు చాతనైతే మీరు ముందుగా సమాధానం చెప్పండి. నా మీద మాట్లాడడం కాదు, నా మీద ఆరోపణలు చేయడం కాదు. మీకు కాస్తంతైనా సిగ్గు శరం ఉంటే, నిజంగా మీరు నిజాయితీ పరులు అయితే, మీరు అవినీతికి పాల్పడని వాళ్ళైతే, తప్పు చేయని వాళ్ళైతే, మీ బిడ్డ కేసీఆర్ బిడ్డ కవిత మాట్లాడే మాటలకు ముందుగా సమాధానం చెప్పండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మేడే రోజున కేటీఆర్ అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేయలేదని కేటీఆర్ చెప్పడాన్ని తప్పుపట్టారు. మరి 10 ఏళ్లు పనిచేయని ముఖ్యమంత్రిని ఏమనాలనే ప్రశ్నలు లేవనెత్తారు. గత పాలనలో జరిగిన లోపాలను ప్రజలు గుర్తుంచుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంపై దృష్టి పెట్టిందని తెలిపారు. కేటీఆర్ విమర్శలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు నిజాలను అర్థం చేసుకున్నారన్నారు. ఏం చేయని ముఖ్యమంత్రిని ఏమనాలంటే మరి 9 సంవత్సరాలు కూడా పనిచేయని మిమ్మల్ని ఏమనాలి? మీ ముగ్గురిని కేవలం ముఖ్యమంత్రి మీద విమర్శలతోనే పార్టీని నెట్టుకు రావాలనుకోవడం మీ దౌర్భాగ్యం. కనీసం ఏం చట్టాలు చేసిందో కూడా తెలియని ప్రజాప్రతినిధి నువ్వు. ముఖ్యమంత్రి గారి మీద హాట్ కామెంట్స్ తో నిరంతరం మీడియాలో ఉండాలనే తపన తప్పితే మీ నాయకుల కంటే అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, లేకపోతే హరీష్ రావు అయినా మీకు ఇంకో పనేమున్నది? తెలంగాణ ఏంది ఆ భవన్కు, బీఆర్ఎస్ భవన్కు పిలిపించుకోవడం, అందరినీ ఒక ప్రెస్ మీట్ అని పెట్టడం, ప్రతిరోజు ఒకటి కాయించుకోవడం, దాని మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం, అహంభావపూరితంగా మాట్లాడడం తప్పితే మీకు ఏం తెలుసు? ఇలాంటి పనికిరాని మాటల వల్ల మీ పార్టీ పూర్తి స్థాయిలో
శూన్యస్థాయికి వచ్చాయి. అయినప్పటికి కూడా ఇంకా బుద్ధి సిగ్గు రాకపోయే ప్రతిరోజు ఎవడేమనుకుంటే నాకేమన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది మీకు రివాజ్గా మారింది. వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిని రాజకీయంగా సమాధి చేస్తామని హెచ్చరించారు. లోకేష్ ఎన్నికల్లో గెలవకుండానే మంత్రి అయ్యాడని విమర్శించారు. డిఫాక్టో ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో దోపిడీ జరుగుతోందని ప్రశ్నించగా తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజల సమస్యలను లేవనెత్తడమే తమ తప్పని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజలు నిజాలను గుర్తిస్తారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సింది, లేదా ఆయన కొడుకు నిన్ననే ఏదో కొత్త శకం అంట, ఆయన శకం అంటే ఏదో తీయాలంటే ఆయన ప్రస్థానం చూస్తే బ్రీఫ్ సంక్షిప్తంగా ఉంటుంది. ఆయన ఏముంది వచ్చేసి 14-19 మధ్య లోకేష్ అదేది మన ఎమ్మెల్సీ ఇండైరెక్ట్గా వచ్చి గెలవలే, కాన్స్టిట్యున్సీలో గెలవలే, ఇండైరెక్ట్గా వచ్చి తర్వాత మినిస్టర్ ఏదో చేసినట్టున్నాడు. ఆ తర్వాత మొన్న గెలిచాడు. సర్వం సహా అధికారాలు తనవే అనేది ఇప్పటికే డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా నిన్నెవరో అంటున్నారు. సీఎంఓలో ఇవి కూడా ఏం జరిగినా తనకు రిపోర్ట్ పోవాలని అతనే డీల్ చేస్తుంటాడు, తనే ఇదవుతాడన్నారు. మంచిది, ఆయన నమ్మకమైన కొడుకు పెట్టుకున్నాడు, బాగానే ఉంది. సరే ఆయన రెడ్ బుక్ అనుకుంటారో ఇంకోటి ఏదో, లేదా ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు తెలియదు. కానీ మీ మాటల వల్ల మీరు గొడ్డలన్నా, కత్తెన్నా, సైకో అన్నా, ఇంకోటన్నా, ఏదన్నా మీకు మేము కంటిలో నలుసు, చెవులో జోరీగా, లేదంటే చెప్పులో రాయి కాదు, మిమ్మల్ని ఈడ్చి కింద పడేసే శక్తి ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా సమాధి చేసే శక్తి ఉంది కాబట్టి మీరు భయంతో ఇవన్నీ చేస్తున్నారు. సోషల్ మీడియా కేసుల నమోదు విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తామని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. నల్లబాబు కేసులో ఇచ్చిన సూచనలు అమలు చేస్తామని, యాంత్రికంగా కేసులు నమోదు చేయొద్దని అధికారులకు సూచించామన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తామని, కానీ దుర్వినియోగం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అసభ్య పదజాలం వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ హుందాతనం పాటించాలని సూచించారు. చట్టపరమైన చర్యల్లో సమతుల్యత అవసరమని తెలిపారు. ప్రశ్నిస్తేనే కేసులు, ట్వీట్ చేస్తేనే కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఉన్నాయి సార్. సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది. నల్లబాలు వర్సెస్ స్టేట్ తెలంగాణ. దీనికి సంబంధించి కర్ణాటక కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అమలు చేస్తుంది, కానీ తెలంగాణ అమలు చేయడం లేదు. దీని గురించి అమలు చేస్తాము, దాంట్లో ఏముంది సార్? భవిష్యత్తులో సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అవకాశం ఉందా సార్? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కడైతే శృతి మించుతుందో అప్పుడే మేము పిక్చర్ లోకి వస్తామండి. మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి అప్పుడు కూడా ఏం చర్య తీసుకో. మీ పైన వచ్చినప్పుడు కూడా మీరు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా స్పందిస్తాం. నా మీద వచ్చినప్పుడు కూడా నేను చేయాలి కదా. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటుంది, ప్రైవసీకి. అది మన రాజ్యాంగంలోనే ఉంది. సో తప్పకుండా మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మా రియాక్షన్స్ అన్ని కూడా మీరు చూస్తారు ఏ విధంగా ఉంటాయో. ఇట్ విల్ బి వెరీ రీజనబుల్. అండ్ మీరు కూడా ఆ వీడియోస్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది, అవును దీంట్లో యాక్షన్ తీసుకోవాలని. కార్మికుల పోరాటాల ఫలితంగానే నేటి హక్కులు సాధ్యమయ్యాయని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఒకప్పుడు 16 గంటల పనిభారం ఎదుర్కొన్న కార్మికులకు ఇప్పుడు 8 గంటల పనిదినం అమలవుతుందని చెప్పారు. కనీస వేతనాలు, ఓవర్ టైం హక్కులు కార్మికుల ఉద్యమాల ఫలితమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కార్మిక సంక్షేమంపై దృష్టి సారిస్తోందన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కార్మికుల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. కార్మికుల ఐక్యత. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు వారు వచ్చేది ఉండే, కానీ ఒక ఏదో లీగల్ కేసు ఢిల్లీ నుంచి అడ్వకేట్స్ వస్తున్నారని చెప్పి వారు మీరు మీ కార్యక్రమం చేసుకోమని చెప్పి వారు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈరోజు ఇప్పుడే అందరు కూడా మన కార్మికుల హక్కుల గురించి, ఇంతకు ముందు ఏదైతే లేబర్ లాస్ సరిగా లేకపోవడము, ఆ రోజులలో 16 గంటలు కార్మికులందరూ కూడా పనిచేయడము, మినిమం వేజెస్ లేకపోవడము, వెల్ఫేర్ పెన్షన్స్ లేకపోవడము, ఆ రోజులలో కార్మికులందరూ కూడా కష్టపడి ఒక విప్లవం లాగా కార్మికుల హక్కులు సాధించుకోవాలని చెప్పి ఆ రోజులలో కొట్లాడడం జరిగింది. అదే కొట్లాట, అదే ఏదైతే మనము ఈ రోజు చూస్తున్నామో చట్టబద్ధంగా
మినిమం వేజెస్ అయినా కానీ 8 గంటలు పనిచేయడం అన్నా కానీ ఓవర్ టైం ఇవన్నీ కూడా కేవలం కార్మికులు మీ కొట్లాట వలన సాధించుకోవడం జరిగింది. సో అందు గురించి ప్రపంచవ్యాప్తంగా మనము ఈ రోజు మే 1 నాడు మే డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో ఇంతకుముందు చెప్పినట్టు ఆ రోజులలో మినిమం వేజెస్ ఉండకపోయేది, 5 రూపాయలు ఇంక్రిమెంట్ కోసం మేనేజ్మెంట్స్ తో స్ట్రైక్ మీద యూనియన్స్ వెళ్ళేది. కానీ మార్పులు చాలా వచ్చినాయి. ఇప్పుడు యాజమాన్యాలు కూడా ముందుకు వస్తున్నారు. మా కార్మికులకు మేము సరిగా చూసుకునే అవసరం ఉన్నది, మేము మా కార్మికులకు మినిమం వేజెస్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా నడుస్తున్నాయి. ఎందుకంటే నాకు మంచిగా గుర్తుంది, మా నాన్నగారు లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చాలా ధర్నాలు, కన్సిలియేషన్ మీటింగ్స్ పెద్ద ఎత్తున అయ్యేటివి. కానీ లేబర్ మంత్రిగా అయిన తర్వాత చాలా తక్కువ వస్తున్నాయి నాకు కేసెస్. అంటే మేనేజ్మెంట్స్ ప్రోయాక్టివ్నెస్ కూడా లేబర్ కార్మికుల డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా సరిగా పరిశీలించి అందరు మేనేజ్మెంట్ వర్కర్స్ ఇద్దరు కలిసి కూడా ముందుకు వెళ్తున్నారు. మన బడ్జెట్ లో కూడా 90 కోట్ల రూపాయలు కేవలం మన పిల్లల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను భారీగా పెంచడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 993 రూపాయల పెంపుతో సామాన్య ప్రజల నడ్డి విరిగిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. దాదాపు 35% పెరిగిన ఈ ధరలతో హోటళ్లు, చిన్న వ్యాపారాలు, స్ట్రీట్ వెండర్లు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాల మధ్య ఈ పెంపు మరింత భారంగా మారిందని పేర్కొన్నారు. ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ప్రజలపై పడుతున్న భారం తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు. It is very unfortunate that the government of India has increased the prices of commercial LPG cylinders by 993 rupees, almost 1000 rupees. That means by about 30-35%, they have increased the price of the 19 kg LPG cylinder which is used in hotels, cafes, restaurants, small businesses, street vendors, etc. This will immediately have a cascading effect, and the cost of food prices on the street will go up and will affect the common man in a very big way. We've been telling right through that the BJP government is cheating the people of India. They are waiting for the polling to be over to raise the prices, and within 24 hours of West Bengal polling being over, they have raised the prices of commercial LPG by about 30-35%, by 993. Now the cost of the commercial LPG cylinder, which was around 2000 rupees in most metropolitan cities, is 3000 rupees plus in most of the cities. Very unfortunate. We criticize this move of the government of India, and we demand that such a steep hike is unwarranted. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలైన కార్మికుల హక్కుల కోసం ఇంకా పోరాటం కొనసాగుతూనే ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మనం చూస్తున్న అభివృద్ధి వెనుక కార్మికుల కష్టం ఉందని గుర్తు చేశారు. గాంధీజీ చెప్పిన డిగ్నిటీ ఆఫ్ లేబర్ స్ఫూర్తితో ప్రతి పనిని గౌరవించాలన్నారు. సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వారి హక్కులను పరిరక్షించడం మనందరి బాధ్యత అన్నారు. కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమానత్వంతో కూడిన సమాజం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. హక్కులు కాపాడుకోవడానికి ఒక సంఘంగా ఒక శక్తిగా ఏర్పాటు చేసి మరి సుమారుగా 100-150 సంవత్సరాలు అనుకుంటాం. అయినా కూడా దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు. ఈనాటి కూడా మనం ఈ కార్మిక హక్కుల గురించి ఎన్ని మాట్లాడుకున్నా జరిగింది తక్కువ, జరగాల్సింది ఎక్కువ, చేసింది తక్కువ, చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది. అవునా కాదా? ఈరోజు మనం ఇక్కడ రవీంద్రబాద్ నుంచి మాట్లాడుకున్నా, మన ఇంట్లో ఉన్న ఆకాశ హర్మ్యాలు చూసినా, వైట్ హౌస్ అయినా సరే, అదే ప్రతిది కూడా ప్రతి నిర్మాణ రంగంలో కానీ అట్లాగే కార్మికులు, కర్షకులు, పొలాల వ్యవసాయ పనిచేసే కూలీలు కావచ్చు, ఇంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలా మంది ఉన్నారు. లక్షలాది మంది. తరాలు గడిచినా వాళ్ళ తలరాతలు మారడం లేదు. మహాత్మా గాంధీ గారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి శరీరం పైన అంటే షర్టు లేకపోయినా
ప్రపంచాన్ని ఒక వారు చేసినటువంటి ఒక స్వాతంత్రోద్యమ సందర్భంలో అహింసావాదం కావచ్చు, సత్యాగ్రహం ద్వారా ప్రపంచానికి ఆదర్శం ఇవ్వడం జరిగింది. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా మరుగుదొడ్లు క్లీన్ చేయాలంటే మనం క్లీన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. దట్ ఈస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ పెరగాలి, అవసరమే. సంపద పెరుగుతుంది, అది వ్యక్తులైనా సంస్థలైనా ప్రాక్టీస్ అయినా కూడా మానవీయ కోణం అనేది పెరగడం లేదు. సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ అభివృద్ధికి అరబిందో ఫార్మా మరోసారి ముందుకొచ్చింది. గతంలో 6 కోట్లతో నిర్మించిన భవనం తర్వాత ఇప్పుడు అదనపు తరగతి గదులు, ఆడిటోరియం నిర్మాణానికి సహకరించనుంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విద్యార్థుల సంఖ్య పెరగడంతో సౌకర్యాల కొరత ఉన్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. కొత్తగా 17వ తరగతి గదులు నిర్వహించడం మరో 1000 మంది విద్యార్థులకు అవకాశాలు కలుగుతాయి. త్వరలో పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. కాలేజ్ అభివృద్ధికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అజ్జాలు కదా జాగా అడిగిస్తుందంట. జేసీబీ వెళ్తే సార్ అదేమో ఇంకా తాళ డిగ్రీ కాదు, ఉమెన్స్ డిగ్రీ జాగ్రత్త. ఇది కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇది గర్ల్స్ టాయిలెట్ ఆలోచన. దీన్ని ఈ ఓపెన్ ప్లేస్ మరి దీని మీద వేసుకోవచ్చు సపరేట్ బిల్డింగ్. గ్రౌండ్ ఫస్ట్ G+2 ముసలిలో మనం ఎక్కుతున్నాం, గా పిల్లలు ఎక్కకపోతే అది కూడా ఎక్కకపోతే వాళ్ళేం పని చేస్తారు. ఒక ఆడిటోరియం అయితే నాకు అక్కడ లీకేజ్ ఉంది సార్, అది చేసుకుందాము, అది ఏమైనా ఉంటే చేద్దాము. ఇంకో బిల్డింగ్ ఎందుకు, బెస్టే కదా. ఇంకా జాగా వాడతారు ఏమి దాంట్లో ఇది బెస్ట్. ఇంకా ఆ బాత్రూమ్ కూడా తీసేస్తారు. ఈ దీనికి దాన్ని కలిపి బాత్రూమ్స్ ఒక పక్కకు పెట్టుకోవచ్చు మనం, అంతే కదా. ఏమంటారు మీకు బెస్ట్ కదా, ఇదే బెస్ట్. మీకు కావాల్సింది అదే, అది వేరు, అది వేరు. ఇంకో రిక్వెస్ట్ అని ఒకటి, దీని మీద ఒక షెడ్ టైప్ ఒకటి కన్సల్ట్ చేస్తుంది కదా బెస్ట్. దీన్ని ఆడిటోరియం కింద వాడుకుంటారు, బెస్ట్ కదా. అదొక్కసారి చెక్ చేసి ఇంత మనం వేస్తే ఇది ఒక షెడ్ పైన అదే వేస్తాం కదా, ఒకటి వేసుకున్నాం అనుకో ఫంక్షన్ కానీ వీళ్ళు ఆడిటోరియం కింద వాడుకోవచ్చు. అది ఓపెన్ షెడ్, ఓపెన్ షెడ్ వేసేస్తే అక్కడ స్టే చేసుకుంటే వీళ్ళు ఆడిటోరియం కింద వాడుకోవచ్చు. ఈ బిల్డింగ్ తీసుకున్నాం, ఇది బెస్ట్ కాదు. ఇలా తీసేస్తారు బస్ అయిపోతుంది. వాళ్ళే మనం వాళ్ళు టెక్నికల్ చూస్తారు, మీరు అన్న షేప్ రావాలి కదా చూస్తారు. వన్ టూ త్రీ కరెక్ట్. గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ చైర్మన్ చూస్తాడు, సంతో చూస్తాడు మీకు ఏదైనా వస్తుంది.
పోలవరం నియోజకవర్గంలో ప్రతిభ కనబరిచిన 10వ తరగతి విద్యార్థులను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సత్కరించారు. బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో అపార ప్రతిభ ఉందని పేర్కొన్నారు. సరైన ప్రోత్సాహం అందిస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. చిర్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులను కూడా సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్తుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముందుగా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా శుభపరిణామం, చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 100% ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇటు మన విద్యార్థులు ఒక మంచి ఉత్తీర్ణతతో పాస్ అవ్వటం, అలాగే మండలంలో జీలింగమిల్లి ఫస్ట్ 3rd వస్తే అంకనగూడెం 2nd వచ్చి ఈరోజు జీలింగమిల్లి మండలంలో 10వ తరగతి ఉత్తీర్ణత ఒక మంచి విజేతగా నిలిచారు. వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ ఏదైతే 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు అందించే విధంగా, మంచి ఉపాధ్యాయుల్ని మంచి విద్యాభ్యాసం అందించే విధంగా తయారు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఈరోజు దర్భగూడెనికి చెందిన జస్విత రాణి కూడా ఈరోజు దర్భగూడెం స్కూల్లో 7th వరకు చదివి తర్వాత బయట స్కూల్స్లో 10వ తరగతి చదివి 580 మార్కులు సాధించారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అంకనగూడెం స్కూల్ సంబంధించి పేరేంటి అనిత, అఫీజా వైష్ణవికి కూడా జనసేన పార్టీ, టీడీపీ అలాగే బీజేపీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఎప్పుడు కూడా ఇలాగ చదువుకున్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి పార్టీ చేదోడు వాదోడుగా ఉండి వారి విద్యాభ్యాసానికి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మండలంలో ఫస్ట్ 2nd 3rd వచ్చినటువంటి విద్యార్థులకి అలాగే దర్భగూడెం గ్రామానికి చెందినటువంటి విద్యార్థికి కూడా మన సహాయ సహకారాలు అందించే విధంగా ఒక్కొక్క విద్యార్థికి 10,000 చొప్పున మన చిర్రి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ 10,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇలాగ ఏదైతే మండలంలో ఉన్నటువంటి ఇంకా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎప్పుడు కూడా మా చిర్రి చారిటబుల్ ట్రస్ట్ తరఫున సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వీరు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళడానికి కూడా ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు అందిస్తాం. ఖచ్చితంగా వీరు ఉన్నతమైన చదువులు చదివి అలాగే దేశానికి, రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని, అలాగే రేపు రానున్న రోజుల్లో కూడా ఏదైతే విద్యాభ్యాసానికి సంబంధించి స్పెసిఫిక్గా వారికి సంబంధించి అధ్యాపకులను కానీ వారు ఫెసిలిటీ కానీ ఎక్కడా కూడా నాణ్యత అందించే విధంగా ఎన్డీఏ కూటమి పార్టీ చర్యలు తీసుకుంటారు. అలాగే జరుగుతున్న అరెస్టులపై పూడి శ్రీహరి భావోద్వేగంగా స్పందించారు. తన 40 ఏళ్ల జీవితంలో పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కలేదని తెలిపారు. కానీ గత 2 వారాలుగా అరెస్టుల పరంపర కొనసాగుతుండడం బాధ కలిగిస్తోందన్నారు. తనకు కోపం కంటే బాధ ఎక్కువగా ఉందన్నారు. ఈ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదని తెలిపారు. చట్టపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న చర్యలు అన్యాయమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పరంపర ప్రక్రియ ఇవాళ మే 1 వరకు కొనసాగింది. దాదాపు 2 వారాలు. మాలాంటి వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కడం కానీ, లేకపోతే కోర్టులు గడప తొక్కడం కానీ,
ఇప్పటివరకు చేయలే. నా 48 ఏళ్ళ జీవితంలో కానీ మా కుటుంబ జీవితంలో కానీ ఎప్పుడు కూడా కోర్టులు మెట్లు ఎక్కడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ 15 రోజుల పరిణామాలు చూసిన తర్వాత నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఆగ్రహం లేదు, కానీ బాధ అయితే కలుగుతుంది. ఆ బాధ నేను ఇబ్బంది పడ్డానని కన్నా సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఏంటి, ఇలా వచ్చాయేంటి అని ఒక రకమైన బాధ మాత్రమే నాలాంటి వాళ్ళని చాలామందిని తొలిచేస్తూ ఈ 2 వారాల్లో తొలిచేసింది. వాస్తవంగా కోర్టులో వాదనలు విన్నప్పుడు కూడా పొన్నవాళ్ళు గారు నా తరపున అన్ని సందర్భాల్లో చాలా గట్టిగా వాదించినప్పుడు కూడా ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న అభియోగాలు మాత్రం తీవ్రమైన ఆందోళన కలిగించాయి. అసలు జర్నలిజం చేయడం అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమా, సో ఈ రకంగా కూడా జర్నలిజాన్ని చూడొచ్చా అనే భావన నాకు తొలిసారిగా కలిగింది ఆ వాదన విన్న తర్వాత. నేను గత ప్రెస్ మీట్లోనే చెప్పాను, సాధారణంగా రామ్ చరణ్ కొత్త సినిమాపై దర్శకుడు సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రంగస్థలం తర్వాత మరోసారి ఆ స్థాయి విజయం వస్తుందా అన్న సందేహం తనలో ఉందన్నారు. నిర్మాత సతీష్ మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా రావడం ప్రత్యేకమని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి ఉందని పేర్కొన్నారు. సినిమా విజయంపై ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా రూపొందుతుందని తెలిపారు. చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయని చెప్పారు. స్వచ్ఛమైన చిరునవ్వుతో ఎప్పుడు గట్టిగా హక్ చేసుకుని నన్ను చూస్తూ ఎప్పుడు పలకరిస్తుండేవారు. నేను ఒకటే అనుకునేవాడిని, రంగస్థలం కనుక మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలి, మళ్ళీ ఒకవేళ సినిమా ఏదైనా అయితే ఈ చిరునవ్వు ఉంటుందా లేదా నన్ను పలకరించడానికి, అంతే ప్రేమతో పలకరిస్తారా లేదా అని భయపడేవాడిని. నేను రంగస్థలం సక్సెస్ మీట్లో అదే చెప్పాను. నేను సక్సెస్ ఫంక్షన్లో నేను ఈ సినిమా సూపర్ అంటే సినిమా హిందూ హిట్ అవ్వాలని కోరుకున్నాను, అంటే మళ్ళీ అంతే ప్రేమతో నేను పలకరించాలి అని కోరుకున్నాను. ఈవెన్ పుష్పకు కూడా అదే చెప్పాను యాక్చువల్గా. సో మైత్రి మూవీస్లో అందరికీ మమ్మల్ని అందరినీ ప్రేమతో పలకరించి మంచిగా చూసే వాళ్ళందరినీ ఆయన తర్వాత ఆయన ప్రొడ్యూసర్గా మొదటి సినిమా చేస్తున్నారు. వీఆర్ సో హ్యాపీ యాక్చువల్లీ. అందరం అనుకున్నాం ఈయన మంచి ప్రొడ్యూసర్ కావాలని. సో అది రామ్ చరణ్ గారు హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో మొదటి సినిమా కావడానికి చాలా ఫ్రాంక్లీ చెప్పాలంటే ఆయన ప్రేమ అండ్ అదృష్టం కూడా. అండ్ విషింగ్ ద బెస్ట్ ఫస్ట్ సతీష్ గారికి అండ్ లవ్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫిరాయింపులపై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు. అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయిలు ప్రోత్సహించొద్దని విమర్శ. అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తారని సవాల్. అభివృద్ధికే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం. కేటీఆర్ వ్యాఖ్యలకు అద్దంకి దయాకర్ ఘాటు కౌంటర్. 3 ఏళ్ల పాలనపై విమర్శలు తిప్పికొట్టిన ప్రభుత్వం 10 ఏళ్లు పనిచేయాలని ప్రశ్న. కాంగ్రెస్ పాలనను పనులను ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్య. చంద్రబాబు లోకేష్ పై సజ్జల హెచ్చరిక. రాజకీయంగా సమాధి చేస్తామని ఘాటు వ్యాఖ్యలు. లోకేష్ డిఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ప్రజలు నిజాలను గుర్తిస్తారని విశ్వాసం. గ్యాస్ ధరల పెంపుపై కేంద్రంపై ఉత్తమ్ ఘాటు విమర్శలు. ధరల పెంపుతో సామాన్యులపై భారీ భారం. చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టం. నిర్ణయం పునరాలోచించాలని కేంద్రానికి డిమాండ్. రామ్ చరణ్ సినిమాపై సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు. రంగస్థలం స్థాయి విజయం మళ్లీ వస్తుందా అనుమానం. మంచి కథతో సినిమా రూపొందుతుందని ఆశాభావం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.